పురాతన రాజ్యం యొక్క నడిబొడ్డున ప్రతీకారం యొక్క పురాణ కథ విప్పింది. రాబోయే తరాలకు దాని ప్రజల జ్ఞాపకాలలో చెక్కబడింది. ఇది ప్రేమ, పరాజయం మరియు ప్రతీకారం కోసం నిరంతరాయంగా సాగే కథ. ప్రిన్స్ అరిన్ తన కుటుంబాన్ని దారుణంగా హత్య చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నందున, ఒకప్పుడు శ్రేయస్సు మరియు శాంతికి దారితీసిన రాజ్యం ఇప్పుడు ప్రతీకారం యొక్క చీకటి నీడతో బాధపడుతోంది. న్యాయం కోసం తృప్తి చెందని ఆకలితో యువరాజు హృదయం దహించబడింది. అతను తన రాజ విధులను విడిచిపెట్టి నేరస్తులను వెతకడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రిన్స్ అరిన్ ప్రతీకారం తీర్చుకోవాలనే తపన అందరినీ వినియోగించే శక్తిగా మారింది. దాని నేపథ్యంలో విధ్వంసం మరియు గందరగోళం యొక్క బాటను వదిలివేసింది. రాజుగారి కోపం ఎప్పుడు వస్తుందో తెలియక రాజ్య ప్రజలు భయంతో జీవించారు. రాజు, ఒకప్పుడు న్యాయమైన మరియు న్యాయమైన పాలకుడు, ఇప్పుడు తన పూర్వపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు. అతని కుటుంబాన్ని కోల్పోవడం మరియు అతని రాజ్యం పతనం కారణంగా విచ్ఛిన్నమైంది. రాజుగారి కనికరం లేకుండా ప్రతీకారం తీర్చుకోవాలనే తపన క్యాన్సర్గా మారింది. రాజ్యం యొక్క బట్టను నాశనం చేసింది. అతని చర్యల యొక్క వినాశకరమైన పరిణామాలు ఉన్నప్పటికీ, ప్రిన్స్ అరిన్ తన ప్రియమైన వారి జ్ఞాపకాలు మరియు ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో స్థిరంగా ఉన్నాడు. అతని హృదయం ఒకప్పుడు ప్రేమ మరియు కరుణతో నిండిపోయింది. ఇప్పుడు ద్వేషం యొక్క చేదు రుచి మరియు బాధ్యులు తమ నేరాలకు మూల్యం చెల్లించాలనే లొంగని సంకల్పంతో నిండిన ఒక బోలు పాత్ర. ఇంకా యువరాజు చివరకు తన కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తితో ముఖాముఖిగా నిలబడ్డాడు. అతను ఇప్పుడు ఒంటరిగా ఉన్నందున ప్రతీకారం తీర్చుకోవాలనే అతని దాహం భయంకరమైన ధరతో వచ్చిందని అతను గ్రహించాడు. మరియు అతను చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి తన స్వంత తండ్రి.